హాయ్ అండి, అందరికి నమస్తే. నేను నాని మరి నేనే ఉన్నాయి. ఈడు నా ఫ్రెండ్ కాదు, నేనే నీ ఆదాయం. అదే ఈడు నాకు ఈడే కదా బ్యాక్ బోన్. ఈడి పేరు వచ్చేసి డిజే టిల్లు. హలో ఏం టిల్లు? టిల్లు ఈరోజు ఎవరితో ఉన్నావు? ఉదర్ దేకు షేర్ ఆగయా. మన గాంధీ గారు కేకే మూర్తి గారు, అవునా సార్? తనకు డాన్. తనకు డానా సార్ మీరు? అందరికీ నమస్కారం. తనకు డాన్. వా కేకే మూర్తి సార్ చెప్పండి, మీరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మదర్ ఇండియా, మదర్ తెనిసా, కొడుకు బలహీన వర్గాల ఆచార్యోతి, నిరుపేదల పార్టీ ప్రతినిధి, కేకే మూర్తి నాయకత్వం వద్దలాలి, మదర్ ఇండియా, మదర్ తెనిసా, 34 జిల్లాలకే మౌఢ్యం లేని మహారాజు. ఎవర్రా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఐ లవ్ యూ కాకా. కాకా కాదు, కేకే మూర్తి. నువ్వు ఆగే. ఎవరు? మా తాతే. మీ తాత సార్? మీరు ఈయనకి తాత? కేకే మూర్తి, గాంధీ తాత గారు. గాంధీ తాత గారు. థ్యాంక్ యూ తాత. గుడ్ బాయ్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఎవర్రా? ఆవులుగా ఉండదురా నాయన. ట్రెండింగ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కదా తాత నీకు? బోడు మంది. ఎంతమంది? 2 కోట్లు. 2 కోట్ల మంది ఫ్యాన్సా? 2 కోట్ల మంది కులవాళ్ళు నా ఫ్యాన్స్. బా సరే కానీ గురుగారు, మీరు అసలు పొలిటికల్గా వెళ్ళారు కదా, రాజకీయాల్లోకి. రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేశారు? మళ్ళీ వెనక్కి వచ్చేసారు. బాగా రాజకీయాల్లోకి వెళ్ళి ముందుకు నడిపిస్తున్నాను. ముందుకు నడిపిస్తున్నా. ముందుకు నడిపిస్తున్నా. అర్రే నడిపించడం ఎందుకంటే కారు ఎక్కిచ్చేయండి. ఏయ్ నడిపించడం ఇది అనుకున్నాడండి వీడు. మీరు గట్టిగా చెప్పలేడు ఒకసారి. నేను ముందుకు నడిపిస్తున్నాను. గాంధీ తాత గారు. నేను గాంధీ తాత గారినే. మా అమ్మగారు సోనియా గాంధీ, మన నెహ్రూ గారు మా తాతగారు. అలాగన్నందుకు మనం జైలు వేసారంట కదా. ఏమన్నా జైలు వేస్తాను సరిపోరు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చేసారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జైల్లో వేయరు. వాళ్ళే బొక్కలకి వెళ్ళిపోతారు. చేయగట్టు తాత. వెరీ గుడ్. నువ్వు చాలా అంటే మీరు తెలుసా? నీకు తెలిసిన నాయన మీరు సినిమా అప్పట్లో చూసేవారండి? తొర్బీ కంపెనీ డ్రామాలో స్టార్టింగ్ లో భక్త కన్న పోటీ. అప్పట్లో మీరు సినిమాలు చూసేవారు? అప్పట్లో తొర్బీ కంపెనీ డ్రామాలు మార్త్యాల్లో ఆడేవారు. తణుకు మార్త్యాల్లో తొర్బీ కంపెనీ డ్రామాలు షణ్ముఖ ఆంజనేయరాజు, కర్రబ్బులు, కచ్చెలకోట ఆడేవారు. తొర్బీ కంపెనీ డ్రామాలు చూశాను. అప్పుడు అగ్గిరాముడు సినిమా రిలీజ్ అయింది. అగ్గిరాముడు, దొంగను పట్టిన దొర, లవకుశులు, మొత్తం 500 ప్రింట్లు నాయండి. 500 ప్రింట్లు నాయి అప్పట్లో. అప్పట్లో సినిమాలు చూసేవారు. వెరీ గుడ్. ఇప్పుడు మాకు సినిమా వేస్తున్నారే నోర్మే. మనకు సినిమా మీరు ఎక్కడుంటే అక్కడ అసలు పండగే కదా. ఓకే. ఇది మధ్యలో మాట్లాడుతుంటాడండి. ఏం మాట్లాడకూడదా? మాట్లాడొచ్చు. పద్ధతితో సంస్కారంగా అది ఓ పద్ధతితో సంస్కారం ఉండాలి. అది లేకపోతే తాతయ్య డైలాగ్ మీకు తెలుసు కదా, ఏంటది? బెండి తీసేస్తా. ఒకసారి చెప్పండి. బెండి చేస్తాం కాదు, ఒకవైపే చూడు, రెండో వైపు చూసా మసి మారం అయిపోతా. రెండో వైపు చూస్తే బాబా డల్ అయిపడితే మొఖం తీయాలంటే. ఒకవైపే చూడు, రెండో వైపు చూసావా మసి మారం అయిపోతా. ఏమైందిరా? ఆ ఒకవైపు కూడా చూడలేకపోతున్నాడు ఆయన. చూడాలరా, బాగోదు. పద్ధతి కాదేది. అది పద్ధతి కాదు. సరే గాని గురుగారు, మరి అప్పట్లో హీరోయిన్స్ అంటే ఎవరిష్టం? హీరోయిన్స్ అంటే నాకు జమున, జగ్గయ్య, నాగేశ్వరరావు, కోట శ్రీనివాస్ గారు, మళ్ళీ నాగేశ్వరరావు గారు, ఎంటి రామారావు గారు, అందరూ ప్రైమ్. బాబా సూపర్. కానీ ఇప్పుడు బాగా వైరల్ అయిపోయారు కదా సోషల్ మీడియా. డాన్ గట్టిగా రకండే. ఎందుకురా చినికలాడుతున్నాయి నోర్మే? చినికలాడుతా ఏమన్నా. సరే కానీ గురుగారు, ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యారు కదా. బాగా పోజ్ అయ్యారు. ఫస్ట్ పెట్టిన కొడుకు ఎవడెలక అలా మాట్లాడుతున్నా. అలా కాదు, ఫస్ట్ మిమ్మల్ని పెట్టి మేము చక్కగా సక్సెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికి మనం థ్యాంక్స్ చెప్పాలి. అది సుస్వాగతం. కానీ మీరు మీ వీడియోస్ బాగా లైక్ చేస్తారు కదా, అందరూ చేస్తున్నారు. వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్పాలి. కుర్రవాళ్ళందరికీ వందనం, అభివందనం. బా
మరి ఆడవాళ్ళు కూడా మీ ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది. ఉన్నారు. ఏ? ఆడవాళ్ళు మొత్తం 400 మంది 500 మంది ఉన్నారు నా ఫ్యామిలీస్ వచ్చాక. అబ్బా ఆడవాళ్ళు కూడా ఫ్యామిలీస్ అందరికి వందనం అభివందనం. బా కుర్రోళ్ళకి కాదు కానీ తాత, ఆడవాళ్ళకి ఏంటి మగవాళ్ళకి ఏంటి అందరికి అభివందనం వందనం. వెరీ గుడ్. చాలునైనా ఏ అన్నిసార్లు చెప్తున్నావు రికార్డ్ అవుతుందా లేదా అని. ఏం కాదు, రికార్డ్ అవుతుంది కదా. కాదు ఇప్పుడు మీరు అడిగేనా అడుగు మంది తాత మందు నేను అయినా అసలు ఎప్పుడైనా మానసికంగా దెబ్బతిన్నాను. ఫ్యాక్టరీ పోయింది, మళ్ళీనేమో షుగర్ ఫ్యాక్టరీ పోయింది, తర్వాత ఏమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోయింది, ఏం మాట్లాడుతున్నావు ప్రాజెక్ట్ పోయింది. దెబ్బతిన్నాను, అందుకని మానసికంగా కొంచెం దెబ్బతిన్నాను. అయితే మామూలుగా ఎప్పుడు మందు వేయడం అలాంటి ఎప్పుడే చేయలేదా వయసులో ఉన్నప్పుడు? మంది ఆత్మ అంటే మానసికంగా దెబ్బతినడం వల్ల. దానికంటే ముందేమో మానసికంగా దెబ్బతినడానికంటే ముందు 3 పూలు 6 కాయల కింద అప్పుడే 3 పూలు 6 కాయల కింద ఉండేవాడిని. సంతోషంగా ఎప్పుడు కూడా మన దగ్గర మంచితనమే ఉంటది, చెడు రానే ఉన్నాం. అది అందరికీ తెలిసి నిరుద్యోగం అంటూ నిరుద్యోగం కూడా అప్పుడు లేదు ఇప్పుడు లేదు. కానీ ఒక విషయం, క్యాసెట్ ఎదరాడేంటి నూనె క్యాసెట్ కాదు. ఇప్పుడు మీరు ఇంత బాగా ఇదయ్యారు కదా, చాలా మంది బాగా ఫేమస్ అయ్యారు. ఎవడు చెప్పాడు? ఎవడు చెప్ప ఎక్కడికి వెళ్ళినా సరే మరి ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పాడు? నాకా గవర్నమెంట్ ఇచ్చింది నాకు. ఎవడ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్. ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ నా వెనకాల ఎవడున్నాడు తెలుసా? అమ్మ మాట్లాడుతున్నా. సరే గాని మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. చిన్న పాట పాడండి, ఒక పాట. జనని కామిని జయ సుధకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలు కన్నా అమ్మవు నీవే శరణములే నమ్మ చరణము కోరితినమ్మ భవాని జనని శివకామిని జయ సుధకారిణి విజయ రూపిణి జనని శివకాం నీదరినున్న కలుగు జయాలు నిరతముగానే నేడగా నిలచి ఎలుగు నీయవే అమ్మా జనని శివకామిని జయ సుధకారిణి విజయ రూపిణి జనని శివకామి. ఓం నమో నారాయణాయ. హర మహాదేవ శంభో శంకర. హర మహాదేవ శంభో శంకర. బాబాయ్ ఇంకోసారి పాట పాడమంటే ఈ ఎడంకాలు చెక్కు తీసుకుంటున్నారు. చాలా మాట్లాడతాయండి. అద్భుతంగా పాడారు నిజంగా. ఓకే, చాలా అద్భుతంగా పాడారు. ఎందుకంటే అంత హైప్ ఇచ్చి అందుకోవడం కష్టం. ఓపెన్ గా మాట్లాడుకుంటే అంత పైకి వెళ్ళి అందుకోవడం చాలా కష్టం. అయ్యి బాబు ఎంత కష్టం అండి, చాలా కష్టం. చాలా. నాకు తెలిసి బాలసుబ్రహ్మణ్యం మళ్ళీ పుట్టాడు అనుకున్నాను. బాలసుబ్రహ్మణ్యం పెద్ద ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు. సరే కానీ బాబాయ్ ఏంటి భోజనం చేశారా? పెడతావా? తిన్నారు కదా? వెరీ గుడ్. ఎన్ని తినేసి ఉంటావో? తిన్నాను మాంసం చేపలు, అది రెయ్యి పొలం తిన్నాను. పీత పొలం రొయ్యి పొలం తిన్నాను. వచ్చాడుగా తాతయ్య గారు. నిజంగా చాలా గ్రేట్ మీరు. ఎందుకంటే ఎలా చేయరు మీ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి చాలా గ్రేట్. కానీ ఇంకొక విషయం, ఎవరో ఏదన్నారు మనకి ఎందుకంటే బాబాని ఆడైపోతారు అంతే. కానీ గురుగారు ఒక చిన్న క్వశ్చన్ చెప్పండి. మరి చెప్పాలి మీరు. చెప్పండి. సిగ్గుపడకూడదు అసలు, నిజంగా అసలు సిగ్గుపడకూడదు. అసలు సిగ్గుపడినా సిగ్గుపడరా? సిగ్గు లేదా? సిగ్గు లేదు. అదే సూపర్ తాతయ్య గారు. సిగ్గు లేదు. అది వీడికి కూడా సిగ్గు. చెప్పండి నేను అనండి. నీకు కూడా సిగ్గులేదా? యా, నేను సిగ్గులేనోడే. నువ్వు సిగ్గులేనోడు? అవును. చెయ్యి తాత, నీకోసం ఇండియా డాన్, నీకోసం ఎరైన అవుతా సరైన అవుతా. ఇండియా డాన్ అమ్మ డాన్. గాని నాకు తెలిసి నువ్వే యాక్చువల్ కేజీఎఫ్ లో నువ్వు ఉంటే అదిరిపోతుంది. బాబు ఇంకేమన్నా లోకలాడిపోతుంది కొడుకులే. నిజంగా ఆ సినిమాలో ఎప్పుడైనా అవకాశం వస్తే యాక్ట్ చేస్తావు కదా?
సినిమాలో అవకాశం ఉండడానికి ఉమ్. ఈ ప్రింట్లు అన్ని మొత్తం 500 ప్రింట్లు నాయి. ఆ, దొంగలు పట్టిన దొర, ఉమ్. బాహుబలి కట్టప్ప. ఏయ్, ఏయ్! నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మగాడు పుట్టలేదు తాత. బాహుబలి కట్టప్ప. ఒకసారి చేయట్టుకోండి. ఎవర్రా ఆయన? ఒరే ట్రాన్స్ఫారం రా బావా. ఆ, బాహుబలి కట్టప్ప. అది ఫస్ట్ శివలింగం లేచింది ఈయనే. మీరే అంతే. కదా? ఇప్పుడు ఎన్ని సినిమాలు అంటే నాది ఎక్కడ గేట్ కాడ ఉమ్. పైన 25 ఎకరాలు కొండ అండి నా సొంతం. ఉహుం. ఎక్కడ ఇలా కత్తిపూడి కొండ 25 ఎకరాల పైన శివుడి విగ్రహం ఉంది చూడండి. ఎవరికి చెప్తున్నా ఎన్ని ఎవరికి? ఈడన్నాడు. మీకే చెప్తున్నాను. నేను నమ్మను. నమ్మకపోతే నమ్మకండి. కాగితాలు ఉన్నాయా? ఉన్నాయి. కాగితాలు, రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి. నిజంగా మా అమ్మ ఇచ్చింది. కాగితాలు ఉంటే చీఫ్ ఇచ్చండి ఉందా? ఇందిరాగాంధీ గారు ఇచ్చిందండి ఆ కొండ. ఎక్కడ ఉన్నాయన్న కాగితాలు? 25 ఎకరాల కొండ అది. పైన శివుడి ఫోటో ఉంది చూడండి వెళ్ళి. ఉన్నాయేంటి? ఉంటే చూడండి లేదా లేదు. అయితే ఉన్నాయంటారు. యథార్థం. యథార్థం. ఓకే, సూపర్, ఉన్నాయంట. సరే కానీ లాస్ట్ అండ్ ఫైనల్ గురుగారు చివరాకర్ ప్రశ్న. మరి ఏంటి మరి పెళ్ళి అయిందండి? పెళ్ళి అయిందా గురుగారు? ఏమండే నాకు 20 మంది మేనగోళ్ళండి. 20 మంది? 20 మంది మేనగోళ్ళు. మా అక్కగారు అమ్మాయిలేమో 4, తాత మామూలుడు కాదు. మా చిన్నక్కగారు అమ్మాయిలేమో 3, 2, ఉమ్. మా పెద్దక్కగారు అమ్మాయిలేమో 4. అవును, ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మీకు బంధువులు ఉన్నారు, ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, చుట్టాలు కూడా మా ఉన్నాయి. చెల్లెలు కూడా హైదరాబాద్ లో టీ నగర్ లో రజనీకాంత్ ఇంటి పక్కనే ఇల్లు. కాదు టీ తాతయ్య నగర్లో గారు, బాబా నేను ఏమంటానంటే మీకు మ్యారేజ్ అయిపోయిందండి? అది చెప్పచ్చు. ఓకే, మ్యారేజ్ అయిపోయింది అయితే. మ్యారేజ్ అవ్వకుండా ఇందిరాగాంధీ మా అమ్మగా అలాగా అవుద్ది. ఈ లాజిక్ మర్చిపోయాడు సన్నా చదవ. ఇందిరాగాంధీ మా అమ్మగారు, సోనియా గాంధీ మా ఆవిడి, రాహుల్ గాంధీ నా కొడుకు, ప్రియాంక గాంధీ నా కూతురు, ఎదురు మీద రాజలక్ష్మి, ఎదురు మీద జనార్దన్ రెడ్డి, ఐఎస్ హోంశాఖ, భారీ పరిశ్రమ శాఖ, రక్షణ శాఖ.